మార్క్స్ తక్కువ వస్తున్నాయని ట్యూషన్ లో వేసాం, అయినా సరే చదవట్లేదంట. సిగ్గనిపించట్లేదా నీకు? హాలో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్టర్బ్ పికేసాను, అయినా మార్కులు తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు, అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? స్కూల్లో కాంపిటీషన్, ఎగ్జిబిషన్, యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, పేపరు, పెన్ను, బుక్కు, రబ్బరు, కలరు, ఇంకు అడిగినవన్నీ ఇప్పించాను, అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గు గురించి మీరిద్దరు మాట్లాడకూడదు. ట్యూషన్ ఫీజు 500 అయితే నాన్న దగ్గర 800 తీసుకుంటావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా అమ్మా? అమ్మ టీవీ సీరియల్స్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసావని చెప్పావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా, ఆ రోజు నీకు సిగ్గు అనిపించలేదా? నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా వారు మహానుభావులు, వివాదములేదిక నాకు వారితో. ధోరణి నాది వేరు, పెడధోరణి కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే, ఇద్దరు బ్రహ్మర్షులే. కానీ వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం, కొంచెం తేడా ఉంటుంది. మా గోత్రమే కౌశికస గోత్రం. పైగా వారు ప్రవచన చక్రవర్తి, నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను.